భర్త అనగానే నాయకుడు, నాయకుడు అనగానే అధికారి, అధికారి అనగానే ఇక్కడ నియంతృత్వంతో కూడుకున్నది కాదు, ప్రేమతో కూడుకున్నటువంటి నాయకత్వం. నీ నాయకత్వంలో ఏం కనిపించాలి? ప్రేమ కనబడాలి తప్ప నీ నాయకత్వంలో నియంత టైప్లో ఉండకూడదు, లేదా అధికారం చూపించినట్లుగా ఉండకూడదు. నీ అధికారంలో ప్రేమతో కూడిన అధికారం, ప్రేమతో కూడిన నాయకత్వం, అది మీరు ఇందులో చూశారు. అలానే ఇంకా ఆలోచిస్తున్నప్పుడు భర్త కొరకు దేవుడు మాట్లాడినటువంటి బైబిల్లో ఇంకా అనేకమైనటువంటి సంగతుల కోసం ఆలోచిస్తున్నప్పుడు దేవుడు భర్తను అన్నాడు, నాయకుడే, ప్రేమ కలిగిన నాయకుడు, ప్రేమ చూపించే నాయకుడు, క్రీస్తు సంఘం పట్ల ఏ విధమైన ప్రేమను చూపించాడో ఆ విధమైన ప్రేమను అదిగో సంఘం తన భార్య పట్ల చూపించాలి అని ఆ ప్రేమ విషయంలో క్రీస్తుతో ఈక్వల్ చేశాడు, క్రీస్తుతో సమానం చేశాడు. అంతేనా? క్రీస్తు సంఘమును ప్రేమించినట్టుగా అన్నాడు కదా, ఒక భర్త భార్యను ప్రేమించాలి. నువ్వు నాయకుడు అయితే అదిగో ఆ క్రీస్తు చూపించిన ప్రేమతత్వాన్ని నువ్వు కూడా నీ కుటుంబం పట్ల, భార్య పట్ల చూపించాలి, అంతే. రెండవది ఏమన్నాడు అని అంటే, నాయకుడే ప్రేమ కలిగిన నాయకుడు మాత్రమే కాదు, భర్త ఎలాంటి నాయకుడు అని అంటే ఒక కాపరి లాంటి నాయకుడు అని చెప్తాడు తర్వాత. అంటే ఎలాంటి నాయకత్వం అని అంటే ప్రేమతో కూడిన నాయకత్వం అనేది చూసాము. అదే సమయంలో ఒక భర్తలో ఉండవలసిన నాయకత్వం ఎలాంటిది అని అంటే ఒక కాపరి లాంటి నాయకత్వం. ఎందుకనంటే పాత నిబంధనలో దేవుడు తాను ఎలా ఆయన ప్రొజెక్ట్ చేసుకున్నాడు అని అంటే కాపరిలా తన గురించి తాను మాట్లాడుకుంటాడు. దేవుడు పాత నిబంధన అంతా చదవండి, యెహోవా గురించి మాట్లాడుతున్నప్పుడు, యెహోవా దేవుడి కోసం మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎలా తను పరిచయం చేసుకుంటాడు అంటే, నేను ఇశ్రాయేలీయులకు నేను కాపరిని అంటాడు. ఇశ్రాయేలీయులకు కాపరి అని అంటాడు. ఒకసారి చూస్తారా మాట, 80వ కీర్తన మొదటి వచనం, అలానే యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనంలో 80వ కీర్తన ముందుగా చూద్దాం. 80వ కీర్తన మొదటి వచనంలో ఇశ్రాయేలునకు కాపరి, ఆ పదం చూడండి, ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలె యోసేపును నడిపించువాడా అన్నాడు. ఎవరి కోసం మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు? ఆసాపు కీర్తన అంటే ఇది. దేవుడి కొరకు మాట్లాడుతున్న మాట కదా అది. దేవుని ఏమంటున్నాడు అని అంటే, దేవుడా యెహోవా నువ్వు ఇశ్రాయేలుకు కాపరి. దేవుడు ఇశ్రాయేలుకు కాపరైతే పురుషుడు, భర్త తన కుటుంబానికి కాపరి.